మరి చెల్లెలు పెళ్లి చేయాలి కదరా అంటే, లక్ష్మీ కళ్యాణం ఉంది, అది కళ్యాణ లక్ష్మి ఉంది, అది అయిపోతుంది అన్నాడు. అట్లా కాదురా భయ్, నువ్వు ఉద్యోగాలు చూసుకోండి, ఏముంది 3,000 రూపాయలు ఇస్తాను కేసీఆర్ నాకు, మీరు ఉద్యోగ భర్త అని అన్నాడు. అట్లా కాదురా భయ్, మళ్ళీ నీకు మన పొలం ఉంది కదా అంటే, నాకు రైతు బంధు వస్తుంది 12,000 ఏముంది అంటాడు. ఈ ఫ్రెండ్ ఉరుకుతాడు. అరే ఎక్కడ పోతున్నారా అంటాడు. నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి నీ ఎదురు వచ్చి వస్తారా అంటాడు వాడు. డూ యూ నీడ్ తెలంగాణ లైక్ దట్? No, no, not at all. Right, వీ డోంట్ వాంట్ లైక్ దట్. దేర్ ఇస్ నో అదర్ థింగ్స్ ఫర్ ఇట్. right. నీ బయటకు వచ్చిన తర్వాత మినిస్టర్లు అందరూ, ఎమ్మెల్యేలు, రూలింగ్ పార్టీలు అన్న మా మనసులో పాట మీరు చెప్పారు అన్నాడు. Right. అది అర్థం చేసుకుని సమజ్దార్కు ఇషారా కాఫీ. సో రీసెంట్గా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేశాక ఇప్పుడు కేసీఆర్ గారిని వైస్ ప్రెసిడెంట్ చేద్దామనే టాక్స్ ఉన్నాయి, చాలా టాక్లు వస్తున్నాయి. బీఆర్ఎస్ని బీజేపీలో కలుపుతాం, కవిత లిక్కర్ కేసులు తీసేస్తాం, ఇవన్నీ జరుగుతున్నాయి టాక్స్. దీని మీద మీరు ఏం కమెంట్ చేస్తారు సార్? నిజంగానే ఛాన్స్ ఉందా, లేకపోతే చాలా వచ్చినాయి నితీష్ కుమార్ గారు కానివ్వండి. దేని మీద చేస్తాం జనరల్గా అంటే వాస్తవాల మీదను, సెన్సిబుల్ థింగ్స్ మీద చేస్తాం. నాన్ సెన్స్ మీద మనం కామెంట్ ఏం చేస్తాం అంటే మాకు తెలియదు కదా సార్ మీరు. అవి నాన్ సెన్స్, అవన్నీ ఓకే, నాన్ సెన్స్ కి తెలియజేతలో ఉండదు. ఓకే, వీ నో ఇట్ ఈస్ నాన్ సెన్స్, దట్స్ ఆల్. సో దేర్ ఇస్ నో కామెంట్ ఫర్ నాన్ సెన్స్.